నమస్కారం అమ్మా. నమస్కారం అండి. నమస్కారం పెద్దయ్య. నమస్కారం. ఏంటి పశుపతి, ఊళ్ళో జాతర ఏర్పాట్లన్నీ పూర్తయినట్టేనా? అన్ని ఏర్పాట్లు అయిపోయాయి పెద్దయ్య. జనాలు ఎక్కడా ఇబ్బంది పడకూడదు. ఆలయ కమిటీకి ఎలాంటి చెడ్డ పేరు రాకూడదు. అర్థమైందా? అయ్యయ్యో, మీ ఆధ్వర్యంలో ఉన్న ఆలయ కమిటీకి చెడ్డ పేరు రావడమా? ఎంత మాట పెద్దయ్య. తాతయ్య, ఊళ్ళో ఆలయం మూతపడి ఇన్నేళ్లు గడుస్తున్నా ఎవరు ఎందుకు గుడి తెరిచే ప్రయత్నం చేయట్లేదు? అట్లాంటి ప్రయత్నాల్ని మేము బోల్డ్ చేశాం బాబు, కాని ఫలితం లేదు. లోనకి పోయిన వాళ్ళు తిరిగి రాకపోగా ఊరి పొలిమేరవతల శవాలుగా దొరికారు. అప్పుడేదో జరిగిందని మళ్ళీ ప్రయత్నం చేయకుండా ఉండటం కూడా కరెక్ట్ కాదు కదా. ఆ మధ్య ఇద్దరు కుర్రోళ్ళోసారి ఎంత వారించినా వినకుండా అంతకుముందు మా అల్లుడు వరుసయ్యేవాడు కూడా లోపలికెళ్లే ప్రయత్నం చేశారు. చేస్తే ఏమవుతుందండి? ఏమవుతుందమ్మా, అంతకుముందోళ్ళు ఏమయ్యారో వీళ్లంతా కూడా అదే అయ్యారు. పొలిమేర బయట శవాలుగా తేలారు. అందుకేనమ్మా ఊళ్ళో ఎవరూ కూడా గుడి తలుపులు తెరిచి లోపలికి అడుగుపెట్టే ధైర్యం చేయలేదు. ఒక విధంగా మేమంతా కూడా ఆ ప్రయత్నమే మానుకున్నాం. తాతయ్య గారు, గుడి అనే ఒక పవిత్రమైన చోటు ఇన్ని చావులకి కారణమవ్వడం చాలా వింతగా ఉంది. వింత కాదమ్మా, గుళ్ళో ఎవరో చేసిన ఒక మహా అపచారానికి ఈ ఊరే శిక్ష అనుభవిస్తుంది. అమ్మవారే అక్కడ ఉండలేక గుడి బయటికొచ్చి పూజలు అందుకుంటుంది. అయినా ఊరిని కాపాడుతుంది. బలవంతంగా అమ్మవారిని మళ్ళా లోనికి తీసుకెళ్ళి పూజలు చేయించాలని ఎవరనుకున్నా గాని అమ్మోరికి కోపం వచ్చి కన్నెర్ర చేస్తోంది. ఇప్పటిదాకా జరిగిన చావులన్నీ ఆ కోపానికి సాక్ష్యాలేనమ్మా. ఇంకప్పట్నుంచి అమ్మవారిని గుళ్ళో కొలువుంచి పూజలు చేయాలన్న మా కోరిక తీరక అలాగే అమ్మవారిని బయట చెట్టు కిందే పూజించుకుంటున్నాము. ప్రతి ఏడు అమ్మవారికి బోనాన్ని కూడా బయటే సమర్పించుకుని బయటే జాతర చేస్తున్నాము. ఈ ఏడైనా అమ్మవారు కరుణించి ఏ ప్రాణ నష్టమూ లేకుండా గుడి తలుపులు తెరుచుకునేలా చేస్తుందని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాము. మావయ్య గారు, బాధపడకండి. ఊరిని కాపాడే తల్లి పంతం పట్టి ఇంతకాలం ఊరిని ఇలా శిక్షిస్తుందా? లేదు మావయ్య గారు. సరైన సమయం, గ్రహబలం కుదిరిన నాడు తప్పక ఆ గుడి తలుపులు మళ్లీ తెరుచుకుంటాయి. ఆ గుడికి పూర్వ వైభవం మళ్లీ వస్తుంది. నీ నోటివాక్యే నిజమైతే అంతకన్నా ఈ ఊరికి కావాల్సిందేముందమ్మా? సరే పెద్దయ్య, మేం వెళ్ళొస్తాము. జాతర పనులు కొన్నున్నాయి, అవి చూసుకుని వస్తాం. సరే, మీరు వెళ్ళండి పశుపతి. వస్తాం పెద్దయ్య. పదండ్రా. తాతయ్య గారు, గుళ్ళో అపచారం జరిగింది అంటున్నారు కదండి, ఏంటండి అపచారం? మా తాత ముత్తాతల నుంచి వస్తున్న అమ్మవారి నగల్ని ఊళ్ళో కొంతమంది చేరి వాటిని దొంగతనం చేసుకుని పోయారమ్మా. ఆ సంఘటన గుడి పవిత్రతను, ప్రతిష్టను కూడా దెబ్బతీసింది. తర్వాత ఊరి ప్రజలంతా కలిసి ఎన్ని శాంతి హోమాలు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ జాతర కూడా మేమంతా ఘనంగా జరిపించేది కూడా అమ్మవారు శాంతిస్తుందనే అమ్మ. రేయ్, మీరు ముందు వెళ్ళి జాతర పనులు చూసుకోండి.
మాకు వేరే పనుంది, చూసుకుని వస్తాం. అలాగేనయ్యా. రేయ్, ఊళ్ళో జాతర పేరుతో పోగయ్యే సొమ్మంతా సరిగ్గా లెక్కేసి నొక్కేయాలా, అర్థమైందా? ఖర్చు కాస్త చూసి పెట్టండి. మళ్ళీ మనకి చివరికి ఏమీ మిగలకుండా పోతుంది. పశుపతయ్య, గుళ్ళో మీ నాయనే నగలు కొట్టేసి తర్వాత రక్తం కక్కుకు చచ్చాడు. అయినా గుడిని తెరవనివ్వకుండా గుళ్ళో గుప్త నిధులేవో ఉన్నాయని చెప్పి ఏళ్లకేళ్లుగా లోపల వెతుకుతూనే ఉన్నారు. అయినా ఫలితం లేదు. ఇక అవ్వదని ఇప్పటికైనా వదిలేయవచ్చు కదా. గుడి మొత్తం తవ్వేసైనా ఆ గుప్త నిధుల్ని సొంతం చేసుకుంటేనేరా మా నాయనికి నేను సరైన వారసుండవుతాను. జనాలు గతంలోని ఆ చావులను నమ్మారు. అదే నాకు పెట్టుబడి. నిధుల్ని నేను సొంతం చేసుకునే వరకు నా పోరాటం ఆగదు. ఈ నిజం తెలుసుకున్న ఎవ్వడు కూడా బతకడు. చూడు, ఈ నిజం తెలిసిన నువ్వు వాళ్ళలాగా చావకుండా బతికున్నావు, సంతోషించు. అయినా నీకు కూడా ఎంతో కొంత వాటా ఇస్తానని చెప్పాను కదరా. ఇంకొక్కసారి ఈ వెధవ సలహాలిస్తే చంపేస్తాను. చంపి ఆ శవాన్ని కూడా గుడి కోటలోనే వేస్తాను, ఎప్పటిలాగే. అర్థమైందా? అమ్మా, ఇందాక వాళ్ళు మాట్లాడింది, గుడి గురించి చెప్పింది విన్న తర్వాత నాకొక సూపర్ ఐడియా వచ్చింది. ఏందమ్మీ అది? నువ్వు గాని ఆ గుడి తలుపులు తెరుచుకుని లోనికి పోతావా ఏంది? ఏడ్చు, లోపలికెళ్ళి నన్ను చావమంటావా? సూపర్ ఐడియా అని నువ్వే గానుండవు. నువ్వు ఏ సూపర్ ఐడియా వేసినా అది నష్టం తెచ్చేదే కాని మనకు ఉపయోగపడేదేమన్నా ఉండదా? ఈసారి వేసే ప్లాన్ 100% మనకి ఉపయోగపడేదే అమ్మా. ఆ? ఐడియా ఏంటంటే, ప్రాణాలు తీసే ఆ గుళ్ళోకి ఎలాగైనా సరే శరణ్యని మనం అడుగు పెట్టేలా చేయాలి. పోతే చస్తుంది కదమ్మీ అది. చావాలనే కదా ఈ ప్లాన్. అది పోతేనే నేను నా అత్తవారింట్లో స్ట్రాంగ్ లేడీగా విలువని సంపాదించుకోగలను. లేదంటే ఇంకా జీవితాంతం ఈ పిచ్చి బతికే నేను బతకాల్సి వస్తుంది. సో ఇక్కడ ఉన్న అవకాశాన్ని గట్టిగా వాడుకొని ఆ గుడి ఖాతాలో శరణ్యని లేపేశాము అంటే హ్యాపీగా మన చేతికి బ్లడ్ అంటకుండా అడ్డు తొలగించుకునే వాళ్ళం అవుతాం. ఆలోచన గొప్పగానే ఉండదు గాని దాన్ని గుళ్ళోకి ఎట్ట పంపేది? ఓ అట్నా? అయితే ఓకే అమ్మే. ఇప్పుడేంది, పనిలో పనిగా సమీరను కూడా రంగంలోకి దించేద్దాం అంటావు? ఎస్. అమ్మా, త్వరగా కలిపి ముద్దలు పెట్టమ్మా, ఇక్కడ నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి. అయిపోయింది. కాస్త ఓపిక పట్టు లహరి. హలో మేడం, ఇక్కడ నీకన్నా ఎగ్జైట్మెంట్తో నేను వెయిట్ చేస్తున్నాను. అమ్మ కలిపే కొత్త ఆవకాయ అన్నం కోసం. ఇక్కడ మేమంతా కూడా అదే వెయిటింగ్ దర్శన్. వీళ్ళ ఓవర్ యాక్షన్. ఇదో పెద్ద కలుసుందాం రా ఫ్యామిలీ. మరి అయినా
ఆవిడ చేతి పచ్చడి మెతుకుల కోసం వరద బాధితుల్లాగా ఇంత గోలుగోలు చేయాలా? అనుబంధం ఆప్యాయతలంటే ఎట్లాంటివి చూపించాలంటే ఇట్టా కాక ఇంకెట్టా చూపిస్తారమ్మీ? మనకి ఫ్యామిలీలు ఇలువల మీద పెద్దగా గొప్పగా ఫీలింగ్స్ లేవు కాబట్టి ఆడ పచ్చడి మెతుకులు మాత్రమే కనిపిస్తా ఉండాయి. కానీ పచ్చని సంసారం అంటే ఇట్టానే ఉండాలని కామన్ ఆడియన్స్ కోరుకుంటారు కదా. మావయ్య గారు, ఆ, ఈ ముద్ద మీకు. అక్క, బావగారు, చాలా బాగుందమ్మా. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందాన్ని లోకంలో కన్నీరింకా అమ్మ ఆనంద, ఆవకాయ ముద్ద చాలా బాగుంది తల్లి. ఇలా కుటుంబం అంతా చేరి ఒక చోట హాయిగా నవ్వుతూ ఉన్నామే, ఈ సంతోషంలో అన్నం కూడా అమృతంలో అనిపిస్తుందమ్మా. పిండి ఇంకొంచెం. అత్తయ్య గారు, చాలా అంటే చాలా బాగుంది. అబ్బా, ఈ పల్లెటూరి వాతావరణంలో ఇలా మనం అంతా కలిసి సంబరంగా ఆనందాన్ని పంచుకోవడం మనసుకి ఎంతో హాయిగా ఉంది. ఈ ఒక్కరోజు కాదు శరణ్య, నెలకి ఒక్కరోజైనా బాధలు గొడవలు అన్నీ మర్చిపోయేలాగా మనం ఈ ఊరికొచ్చి సరదాగా గడిపేస్తే ఎంతో బాగుంటుంది కదా. అవును రోహిత్, వ్యాపారాలు వ్యాపకాలు ఇలా అన్ని బిజీలను పక్కన పెట్టి అప్పుడప్పుడు ఇలా రావటం మనసుకు ఎంత ప్రశాంతంగా ఉంటుందో. కానీ అదంతా కుదిరే పనేనా? మనం అనుకుంటే తప్పక కుదురుతుందక్క. మావయ్య గారు ఊర్లోనే ఉంటున్నారు. మనం క్రమం తప్పకుండా ఒకరోజు అనుకుని వస్తే మావయ్య గారు కూడా ఎంతో ఆనందిస్తారు. అవునమ్మా ఆనంద, మంచి మాట చెప్పావు. ఇక నుంచి మనం నెలలో ఒక్కరోజైనా మన ఊరికొచ్చి సంతోషంగా గడుపుతున్నాం. తానే తందానే 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 చూసానా చిరునవ్వు ఊర్నబడుతూ సుందరే అమ్మా శరణ్య, కాళ్ళు పడుతున్నావా? ఎందుకమ్మా? పర్వాలేదు తాతయ్య గారు. ఎందుకమ్మా నీకు పనులు? వచ్చినప్పటి నుంచి నువ్వు అలుపు సొలుపు లేకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉన్నావు కదా. అంత కష్టపడ్డావు కదమ్మా. ఇప్పుడు కూడా విశ్రాంతి తీసుకోకుండా ఈ పని చేస్తున్నావంటే ఎలా చెప్పు? తాతయ్య గారు, నేను చేస్తున్నవి కష్టపడి చేస్తున్న పనులని ఎవరన్నారు? ఇవిక్కడ కనీస బాధ్యతలు కాదండి,
మనిషికి ఆకలి దప్పిక ఎలాగో నాకీ పనులన్నీ అలాగే. ఏ పనుల్లో బద్దకించను, బరువని అస్సలు అనుకోను. మీరు కాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారని మీరొకసారి మా మామయ్య గారితో మాట్లాడుతుంటే విన్నాను. అందుకే కాసేపు నొక్కితే హాయిగా నిద్రపోతారు కదా అనిపించింది. అందుకే తాతయ్య గారు. నువ్వు బంగారు తల్లివమ్మా. నీ వంటి కోడలను తెచ్చుకుంది ఆనంద చాలా అదృష్టవంతురాలు. ఆనంద లీలా ఇంటి కోడళ్ళుగా అడుగుపెట్టి కుటుంబ గౌరవానికే వన్నీ తెచ్చారు. అటువంటి బాధ్యత తెలిసిన కోడళ్ల తరం అక్కడితోనే ఎక్కడ ముగిసిపోతుందో అనుకున్నానమ్మా. కానీ ఆనందని ఈ విషయంలో అలా జరగనివ్వలేదు. సంతోషం తల్లి, చాలా సంతోషం. నిన్ను చూస్తుంటే ఆనంద లీలావతులకు నువ్వు ఏమాత్రం తీసిపోవట్లేదు. ఇప్పుడు నిన్ను ఇలా చూసి మీ అక్క అనన్యని చూస్తుంటే నీలాంటి కోడలే లీలావతి కూడా వచ్చుంటే ఎంత బాగుండేది కదా అనిపిస్తుంది. కానీ భగవంతుడు కోడల విషయంలో లీలావతికి అన్యాయం చేసేడేమో అనిపిస్తుంది. తాతయ్య గారు, అలా ఏం కాదులేండి. అయినా అక్కకు అలా అవుతుందని ఎవరైనా అనుకున్నారా? రేపో మాపో అక్కకి నయమైపోయి అంతా బాగైపోతుంది. ఎలా అయితే అత్తయ్య గారు పెద్దత్తయ్య గారు ఈ కుటుంబాన్ని కాపాడుతూ వచ్చారు, అక్క నేను కూడా మా అత్తయ్య వారసత్వాన్ని నిలబెడతాను. ఈ ఇంటిని కాపాడతాం. నువ్వు నిలబెట్టవే, నేను నాశనం చేస్తాను. మంచిదమ్మా, చాలా మంచి మాట చెప్పావు. రామానంద రా. నీ కోడల విషయంలో నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. వినయం, విధేయత, పెద్దలంటే గౌరవం, మర్యాద, ఇన్ని సద్గుణాలున్న అమ్మాయి ఈ రోజుల్లో కోడలుగా రావడానికి ఎప్పుడో ఏదో పుణ్యం చేసుకుని ఉండాలి. ఈ కోడల విషయంలో మాత్రం నువ్వు చేసిన పుణ్యం ఫలించిందమ్మా. మీరన్న మాట ముమ్మాటికి వాస్తవం మావయ్య. నేనెలాగైతే కోరుకున్నానో అలాంటి అమ్మాయే నాకు కోడలుగా వచ్చింది మావయ్య గారు. అవును తాతయ్య గారు, మీరు మాతో వచ్చి అక్కడే ఉండొచ్చుగా. ఈ ఊరితో, ఆ అమ్మవారి గుడితో నాకున్న బంధం నన్నెక్కడికి వెళ్ళనివ్వదమ్మా. ఈ కట్టి కాలే వరకు ఈ మన్ను వీడి మనసెక్కడికి వెళ్ళదు. నన్ను వెళ్ళనివ్వదమ్మా. కానీ అప్పుడప్పుడు మేం కూడా ఇక్కడికి వస్తూ ఉంటాం కదా, అలాగే మీరు కూడా అక్కడికొచ్చి కొన్ని రోజులు ఉండొచ్చేయండి, సరేనా? అలాగేనమ్మా, నువ్వు చెప్పావుగా, తప్పకుండా వస్తాను. ఆలస్యం అవుతుంది, ఇంకా వెళ్ళి పడుకో అమ్మా. రేపు జాతర ఉంది కదా, అందరం పొద్దున్నే గుడికి వెళ్ళాలి. వెళ్ళి పడుకో. సరే తాతయ్య గారు. నేను చెప్పలేదు, నాకేం తెలీదు. ఈ పిచ్చిదే ఇదే చంపేసింది. ఈ పిచ్చిదే అమ్మా ఇదే చంపేసింది. అమ్మా అమ్మా, ఇది పిచ్చిది కాదు, ఇదే చంపేసింది. అమ్మా ఇదే చంపేసింది. అమ్మా ఏమైంది? వద్దు, ఇది పిచ్చిది కాదు. నేను చెప్పలేదు, ఇది పిచ్చిది కాదు. అనన్య, ఇది పిచ్చిది కాదు,
ఇదే చంపేసింది. ఏంటంటే ఎవరినో చంపేశామంటున్నారేంటి? అయినా పిచ్చిదాన్ని పిచ్చిది కాదంటున్నారేంటి? అంటే ఇదంతా నాటకమా? అనన్యకి పిచ్చి లేకపోయినా పిచ్చుందని మా అందరినీ నమ్మిస్తున్నారా? చెప్పండి, ఎందుకు ఇలా నాటకం ఆడుతున్నారు? నాటకం ఏంది బాబు? నాటకం మేమెందుకు ఆడుతుండాము? ఏదో నిద్రలో కల వస్తే నేను కలవరించాను, అంతే. మరి అనన్యకి పిచ్చి లేదంటున్నారేంటి?